హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ భారతీయ పురాణాల్లోని అత్యంత ఆసక్తికరమైన మరియు భవ్యమైన ఘట్టాలలో ఒకటి. మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడ్డారా? మహాభారతంలో శిఖండి అనే పాత్ర ఎవరు? ఆమె ఎవరరం? ఆమె భీష్ముడిని ఎలా ఓడించింది? ఈ కథలో దాగిన ఆధ్యాత్మికత, పునర్జన్మ రహస్యం మరియు ధర్మానికి ఎదురైన విరోధం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కథ ప్రారంభమవుతుంది పురాణకాలంలో ఒక మహారాజు ఇంట్లో పుట్టిన అంబ అనే యువతితో. అంబ, అంబిక మరియు అంబాలిక అనే ముగ్గురు సోదరీమణులు కాశీదేశపు రాజకుమార్తెలు. భీష్ముడు వీరిని స్వయంవరానికి వచ్చిన ఇతర రాజులను ఓడించి తన కురుసింహాసనానికి అర్హుడైన వారికి వివాహం చేసేందుకు తీసుకొచ్చాడు. కాని అంబ అప్పటికే కాశీదేశపు రాజు సాల్వుని ప్రేమలో పడింది. ఆమె భీష్ముని ఎదురుగా నిలబడి తన ప్రేమ గురించి చెప్పింది. భీష్ముడు ఆమెను సాల్వుని వద్దకు పంపాడు. కాని సాల్వుడు ఆమెను తిరస్కరించాడు. నీవు మరో రాజుని చేతిలో వచ్చావు, నేను నిన్ను అంగీకరించలేను అన్నాడు. అంబకు ఈ సంఘటన తగిలిన దెబ్బ ఎంతో భయంకరంగా ఉంది. ఆమె జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిగా ఆమె భీష్ముని బాధ్యుడిగా భావించింది. అంబ ఎంతోకాలం తపస్సు చేసింది, పరమేశ్వరుడిని ఆరాధించింది. ఆమె కోరిక ఏమిటంటే, భవిష్యత్తులో భీష్ముని సంహారం చేయగలను. శివుడు ఆమెకు వరమిచ్చాడు. నీవు పునర్జన్మలో భీష్ముని సంహారం చేయగలవు. అంతే, అంబ పునర్జన్మలో శిఖండిగా పుట్టింది. శిఖండి పంచాల రాజు ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. కాని ఆ రాజుకి వంశాధికారిగా కుమారుడు కావాలి కాబట్టి శిఖండిని పుట్టిన వెంటనే అబ్బాయిలా పెంచాడు. ఆమెను యుద్ధ విద్యల్లో శిక్షించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉంచారు. కాని శిఖండికి పెళ్లైన తర్వాత ఆమె భర్తకు ఈ నిజం తెలిసిపోయింది. ఆ కుటుంబం ఆమెను తిరస్కరించింది. దాంతో శిఖండి అరణ్యంలోకి వెళ్లి తీవ్రమైన తపస్సు చేసింది. ఈ తపస్సుతో ఆమె ఒక యక్షుని దీవెన పొందింది. నీవు శారీరకంగా పూర్ణ పురుషుడిగా మారుతావు. ఆ వరంతో శిఖండి శరీరంగా కూడా మగవాడిగా మారింది. దాంతో ఆమె మగవాడిగా రాజ్యంలో తిరిగి ప్రవేశించి యోధుడిగా ఎదిగింది. కాని ఆమె అంతర్గతంగా పూర్వజన్మ జ్ఞాపకాలను మరిచిపోలేదు. ఆమెకు భీష్ముని పట్ల కోపం ఇంకా మిగిలే ఉంది. ఆమె తన గతాన్ని, తన వరాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో భీష్ముడిని సంహరించాలనే సంకల్పంతో బతికింది. ఇప్పుడిలా చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు కౌరవ సేనాధిపతిగా యుద్ధభూమిలో ప్రవేశించాడు. అతను యుద్ధంలో ఎవ్వరికి కూడా సమానం కాదు. ఆయన ధనుర్విద్యలో నిష్ణాతుడు, సత్యనిష్ఠుడైనవాడు. అయితే అతనికి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతే స్త్రీలపై ఆయుధాలు ఎత్తకూడదు అన్న తన ప్రమాణం. శిఖండిని, ఆమె పూర్వజన్మలో అంబగా ఉన్నదాన్ని, ఆమెను స్త్రీగా భావించి భీష్ముడు ఆమెపై బాణాలు సంధించకూడదని శపథం చేశాడు. కృష్ణుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించాడు. పాండవులు, ముఖ్యంగా అర్జునుడు భీష్ముడిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి వ్యూహం చెప్పారు. అర్జునా, శిఖండిని భీష్ముడి ముందు నిలబెట్టు. భీష్ముడు ఆమెపై బాణాలు సంధించడు. నీవు ఆమె వెనక నుండి బాణాలు సంధించు. ఇది అర్జునుకు మొదట కొంచెం ధర్మవిరుద్ధంగా అనిపించింది. కాని కృష్ణుడు చెప్పారు, ఇది ధర్మయుద్ధం. నీవు తప్పు చేయడం లేదు. భీష్ముడి ధర్మమే అతని బలహీనత. శిఖండి ధైర్యంగా భీష్ముడి ముందుకు వచ్చింది. భీష్ముడు ఆమెను చూసి తన శపథాన్ని గుర్తుచేసుకున్నాడు. తన చేతులెత్తకూడదని అతను నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అర్జునుడు వెనకనుంచి బాణాలు వదిలాడు. వేలాది బాణాలు భీష్ముని శరీరాన్ని పొడిచాయి. ఆయన సరసయ్యపై పడిపోయాడు. కాని మరణించలేదు. ఎందుకంటే భీష్ముడికి ఇచ్ఛామరణం అనే వరం ఉంది. తనకు అనుకూలమైన సమయాన్ని ఆయన ఎంచుకునే వరకు మరణం ఆయన్ని తీసుకెళ్లలేదు. ఇక్కడ శిఖండి పాత్ర విశేషంగా నిలిచింది. ఆమె పూర్వజన్మలో అన్యాయాన్ని అనుభవించి అదే కోపంతో పునర్జన్మ ఎత్తి భీష్ముని సంహారానికి కారకురాలైంది. ఇది కేవలం ప్రతీకార కథ మాత్రమే కాదు, ఇది ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన అన్యాయానికి న్యాయం సాధించిన కథ. శిఖండిని మహాభారతంలో చాలామంది చిన్నపాటి పాత్రగా చూస్తారు. కాని ఆమె పాత్ర లేకుండా ధర్మయుద్ధంలో పాండవులకు విజయాన్ని సాధించడం అసాధ్యం. ఇప్పుడు మనం ఈ కథ నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మనం జీవితంలో అన్యాయం ఎదుర్కొన్నప్పుడు మన కోపాన్ని బలంగా మార్చాలి. శిఖండిలా తపస్సు చేయడం అనేది ఒక ప్రతీక. అంటే మనం ధైర్యంగా, లక్ష్యాన్ని గుర్తుంచుకుని ముందుకు పోవాలి. జీవితంలో ప్రతి అనుభవం ఒక గురువు.
శిఖండి అనుభవాన్ని మార్చుకుని లక్ష్యంగా మార్చింది. ఈ కథ మనం అందరం నమ్మాల్సిన ఒక ముఖ్యమైన జీవన సూత్రాన్ని తెలియజేస్తుంది. ధర్మం నిలబడడానికి ధైర్యముండాలి. మరొక ముఖ్యమైన విషయం, కృష్ణుడు శిఖండిని ఎలా వినియోగించాడో మనం గుర్తుంచుకోవాలి. కృష్ణుడు జ్ఞాన స్వరూపుడు. అతనికి కాలం, పునర్జన్మ, ధర్మం అన్నీ తెలుసు. శిఖండిని ఒక ఆయుధంలా ఉపయోగించి ధర్మానికి మార్గం వేశాడు. అలా చూసినప్పుడు శిఖండి కేవలం ప్రతీకారానికి కాదు, ఆమె ధర్మ విజయం కోసం పనిచేసింది. ఈ కథ మన జీవితాలలోనూ వర్తిస్తుంది. మనకు జీవితంలో కొన్ని సందర్భాల్లో శిఖండిలా ధైర్యంగా ముందుకు రావాల్సి వస్తుంది. అన్యాయం ఎదురైతే కోపంతో కాకుండా జ్ఞానంతో, ధైర్యంతో, వ్యూహంతో స్పందించాలి. అప్పుడు మాత్రమే మనం న్యాయం సాధించగలుగుతాం. ఈ కథ మీకు ఎలా అనిపించింది? శిఖండిపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథలు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. జ్ఞానం పంచుకుంటేనే పెరుగుతుంది. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.